జాల్రెడ్ అంటే ఇతనా? ఏమైంది మామయ్య గారు? ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఏదో ఒక టెన్షన్ మీ అత్త పెడుతూనే ఉంటుందమ్మా. ఇంటికి కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు భయం కూడా వేస్తుంది. ఎవరు మామయ్య? ఎవరో జాలిరెడ్డట. జాలిరెడ్డా? ఇతనేనా మీరు చూసింది? అవునమ్మా, ఇతనే. ఇంట్లోనే ఉన్నాడు. అవునమ్మా, అతని ఫోటో ఏంటమ్మా నీ ఫోన్లో ఉంది? మామయ్య, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. మీరు అతనితో మాట్లాడారా? మాట్లాడానమ్మా. ఎందుకు వచ్చాడంట? వాళ్ళమ్మ మీ అత్తయ్య కలిసి చదువుకున్నారట. ఏదో చూసి వెళ్దామని వచ్చానని చెప్పాడు నాతో. అవునా? సత్య గారు, ఏమైంది మంజు? మన ఇంటికి జాల్రెడ్డి వచ్చాడు. జాల్రెడ్డా? వాడికి మన ఇంటి అడ్రస్ ఎలా తెలిసింది? సిరిని ఏమైనా చేస్తాడేమో. పద వెళ్దాం. ఆగండి, మీరేం టెన్షన్ పడకండి. వాడికి మీ గురించి కానీ సిరి గురించి కానీ తెలియదు. మరెందుకు వచ్చాడు? అత్తయ్యతో మాట్లాడడానికని మామయ్య గారు చెప్పారు. జాల్రెడ్డి తెలిసొచ్చాడా తెలియకొచ్చాడా? తెలుసుంటే కామ్గా కూర్చోడు. సిరిని కిడ్నాప్ చేయాలనో లేక చంపాలనో చూస్తాడు. అంతేకాదు, మీరు మణిమ్మ గారి కొడుకని జాల్రెడ్డికి తెలీదు. అందుకే కూల్గా మాట్లాడుతున్నాడు. ఒకవేళ తెలుసుంటే ఈ పాటికి ఏదో ఒక రచ్చ చేసుండేవాడు. సో వాడు సైలెంట్గా ఉన్నాడంటే వాడికి ఏమీ తెలియనట్టే. ఈ జాల్రెడ్డి అమ్మకి ఎలా తెలుసు? అత్తయ్య గారి ఫ్రెండ్ కొడుకని మామయ్య గారు చెప్తున్నారు. వాడు నిజంగా ఒక ఫ్రెండ్ కొడుగ్గా వచ్చాడా లేక ఏదైనా పని మీద వచ్చాడా? ముందు మనం ఇది తెలుసుకోవాలి. ఒకవేళ కనుక వాడన్నీ తెలుసుకుని సైలెంట్గా వచ్చుంటే వాడెందుకు ఇంకా సైలెంట్గా ఉన్నాడో, సిరిని మిమ్మల్ని ఏమీ చేయకుండా ఎందుకున్నాడో అది తెలుసుకోవాలి. మా అమ్మకి వాళ్ళమ్మ ఫ్రెండ్ అయితే ఇన్ని రోజులు రానివాడు ఇప్పుడెందుకు వచ్చాడు? సత్య గారు, మీ అనుమానం నిజమే. మనం కరెక్ట్ వేలోనే ఆలోచిస్తున్నాం. మరి వాడెందుకు వచ్చాడో ఎలా తెలుస్తుంది? మనం అత్తయ్య గారిని క్లీన్గా ఫాలో అయితే తెలుస్తుంది. ఎందుకంటే జాల్రెడ్డికి మీకు ఉన్న విరోధం అత్తయ్య గారికి తెలియదు. ఒకవేళ తెలుసుంటే వాడిని ఇంటికే రానివ్వరు. సో ఈ విషయంలో అత్తయ్య గారు అమాయకురాలు. అలా అయితే నేను అమ్మ ప్రతి కదలికని గమనిస్తాను. ప్రాబ్లం ఇప్పుడు మన ఇంటికి వచ్చేసింది. జాల్రెడ్డికి ఇది నా ఫ్యామిలీ అని తెలిస్తే మన ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మంజు. అదే చెప్తున్నాను సత్య గారు. వాడు వెళ్లే వరకు మీరు ఇక్కడే ఉండండి. సిరి వాడి కంట పడకుండా నేను చూసుకుంటాను. అది నా బాధ్యత. సరే. సుశీల, నాకోసమేనా? ఎవరో గెస్ట్ వచ్చారని పెద్దమ్మగారు కాఫీ తీసుకురమ్మన్నారు. మీకోసం కాదండి. మీకు కావాలంటే మళ్ళీ పెడతాను. అవునా? ఎవరా గెస్ట్లు? ఏమో చిన్నమ్మగారు, నేనెప్పుడు చూడలేదు. నేనిప్పుడే కొత్తగా చూస్తున్నాను. సరే, ఆ ట్రే లేవు, నేను వెళ్ళిస్తాను. మీరు తీసుకెళ్తే పెద్దమ్మగారు నన్ను కోప్పడతారండి. ఏం కోప్పడ్రు. ముంద ట్రే ఇలా ఇవ్వు. వద్దండి. పర్లేదు, ఇవ్వు.